ఈ భారతదేశంలో ఈ దేశ స్వాతంత్రం నుంచి మొదలుకుంటే అనేక సామాజిక ఉద్యమాల్లో గాని తెలంగాణ ఉద్యమంలో గాని న్యాయవాదులే అగ్రభాగాన ఉన్నారు. గాంధీ గారు కావచ్చు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, మౌలానా అబ్దుల్ కలాం కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు, ఎవరు చూసినా ఆనాటి స్వాతంత్ర పోరాటంలో అగ్రభాగాన ఉన్నది న్యాయవాదులే. తెలంగాణ ఉద్యమంలో కూడా నేను చాలా దగ్గరగా చూశాను. తెలంగాణ ఉద్యమంలో కూడా అగ్రభాగాన నిలబడ్డది న్యాయవాదులే. ఆ రోజుల్లో సాగరహారం జరిగినా, మిలియన్ మార్చ్ జరిగినా, రైల్ రోకోలు జరిగినా, జాతీయ రహదారుల దిగ్బంధం జరిగినా, ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే పోరాటాలకు అండగా నిలబడ్డది కూడా న్యాయవాదులే. సామాజిక స్పృహ, సామాజిక చైతన్యం మా న్యాయవాదుల్లో ఎక్కువ ఉంటుంది. ఏ సామాజిక ఉద్యమమైనా, ఎక్కడ పోరాటాలు జరిగినా ఆ పోరాటంలో న్యాయం ఉందంటే, ఆ పోరాటంలో ధర్మం ఉందంటే దాని వెనుక న్యాయవాదులు ఉంటారు. ఎక్కడైతే న్యాయవాదులు ఉన్నారో అక్కడ తప్పకుండా విజయం సిద్ధిస్తుంది, ఆ పోరాటం గమ్యాన్ని ముద్దాడుతుంది. అలాంటి గొప్ప ఉదాహరణలు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి. మరి మీరు లా స్టూడెంట్స్ గా ఈరోజు బయటకు రాబోతా ఉన్నారు. ముఖ్యంగా నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు ఏ లక్ష్యంతోనైతే, ఏ ఆలోచనతోనైతే ఈ ప్రొఫెషన్లో అడుగుపెట్టారో చివరిదాకా కూడా దాన్ని కొనసాగించండి. మార్టిన్ లూథర్ కింగ్ గారు ఒక మాట అన్నారు, ఇంజస్టిస్ ఎనీవేర్ ఈజ్ ఎ థ్రెట్ టు జస్టిస్ ఎవ్రీవేర్ అని మార్టిన్ లూథర్ కింగ్ గారు అన్నటువంటి విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.